స్టూడెంట్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని వన్ లైనర్ బిట్స్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ఏ దేశం వైదొలుగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు? అమెరికా అండి. సో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా నిర్ణయంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించని సిరియా, నికరాగువా దేశాలు సరసన అమెరికా చేరింది. నెక్స్ట్, అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు? సో, అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ పోటీల్లో ఇండో అమెరికన్ సంతతికి చెందిన బాలిక అనన్య వినయ్ విజేతగా నిలిచింది. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ బౌద్ధ ఆలయాన్ని సందర్శించి అక్కడ ఆలయ ప్రధాన అధికారికి టిబెట్ గ్రంథాలను బహుకరించారు? సో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దస్తాస్ గున్ చొయ్ని. సో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దస్తాన్ గున్ చొయ్ని బౌద్ధాలయాన్ని సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఆలయ ప్రధానాధికారికి టిబెట్ బౌద్ధ గ్రంథాలైన ఉర్గా కంజూర్‌లోని 100 సంపుటాలను బహూకరించారు. నెక్స్ట్, ఉగ్రవాదానికి ఊతమిస్తుందని ఖతర్‌తో ఎన్ని దేశాలు పూర్తిస్థాయి సంబంధాలను తెంచుకున్నాయి? సో, ఉగ్రవాదానికి మద్దతివ్వడంతో పాటు తమను అస్థిరపరచడానికి యత్నిస్తుందని ఆరోపిస్తూ ఖతర్‌తో 7 దేశాలు పూర్తి స్థాయిలో సంబంధాలు తెంచుకున్నాయండి. నెక్స్ట్, నేపాల్ తదుపరి ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? నేపాల్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? షేర్ బహదూర్ దేవుబా. షేర్ బహదూర్ దేవుబా ఎన్నికయ్యారండి. నెక్స్ట్, సూక్ష్మజీవుల్లో నానాటికి పెరుగుతున్న ఔషధ నిరోధకతపై పోరాటంలో భాగంగా డబ్ల్యూహెచ్ఓ యాంటీబయాటిక్ మందుల్ని ఎన్ని తరగతులుగా వర్గీకరించింది? సూక్ష్మజీవుల్లో నానాటికి పెరుగుతున్న ఔషధ నిరోధకతపై పోరాటంలో భాగంగా డబ్ల్యూహెచ్ఓ యాంటీబయాటిక్ మందుల్ని 3 తరగతులుగా వర్గీకరించింది. నెక్స్ట్, చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకొని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్‌తో పాటు ఎన్ని దేశాలు చేతులు కలిపాయి? సో, చట్టాల్లో లొసుగును ఉపయోగించుకొని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయండి. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకం చేశారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి తొలిసారిగా నిర్వహించిన మహాసముద్రాల సదస్సులో ఎవరు ప్రసంగించారు? ఐక్యరాజ్య సమితి తొలిసారిగా నిర్వహించిన మహాసముద్రాల సదస్సులో భారత విదేశాంగ మంత్రి భారత విదేశాంగ సహాయ మంత్రి ఎవరు ప్రసంగించారండి. నెక్స్ట్, ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్కు చికిత్సను అందించేందుకు ఏ నూతన ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు? సో, అదొచ్చేసి డోక్సోరుబిసిన్ అండి. ఇది ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్కు చికిత్సను అందించేందుకు తయారు చేసిన నూతన ఔషధం, మెడిసిన్ ఇది. నెక్స్ట్, సముద్రాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు తీర్మానించాయి? సముద్రాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు తీర్మానించాయండి. నెక్స్ట్, బ్రిటిష్ ఉప ప్రధానిగా చలామణి అయ్యే ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఎవరిని నియమించారు? బ్రిటిష్ ఉప ప్రధానిగా చలామణి అయ్యే ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఎవరిని నియమించారు? సో, బ్రిటిష్ ఉప ప్రధానిగా చలామణి అయ్యే ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా డేమియన్ గ్రీన్ని నియమిస్తూ ప్రధాని థెరెసా మే ఉత్తర్వులు జారీ చేశారండి. నెక్స్ట్, ఇటీవల భారత్లోని ఏ ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు? ఇటీవల భారత్లోని ఏ ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు? రాజస్థాన్లోని మేవట్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్నట్టు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ప్రకటించారు. బిందేశ్వర్ పాఠక్ అండి. ఈయనెవరు? సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. నెక్స్ట్,
ఐర్లాండ్ దేశ ప్రధాని ఎవరు? సో, ఐర్లాండ్ దేశ ప్రధాని వచ్చేసి లియో వరద్కర్ అండి. సో, 38 ఏళ్ల భారత సంతతి వైద్యుడు లియో వరద్కర్ ఐర్లాండ్ దేశ ప్రధాని పదవిని అధిష్ఠించారు. ప్రధాని పీఠం ఎక్కిన అతి పిన్న వయస్కుడిగా, తొలి స్వలింగ సంపర్కుడిగా లియో ప్రత్యేకత సాధించారు. సో, ఇవండి అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. ఇవి జూన్ 1 నుంచి జూన్ 15 వరకు మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.